చూసినవా అని నిన్న బండాలు ఎత్తుందో నా మీద దాని మోరగాల అట్లనే ఉంటదక్క. కోడలు అన్నాక కొడుకులు అన్నాక మనం పెద్దోళ్ళం కాబట్టి బరియాలే. నువ్వేమన్నా మా కోడలు తక్కువ అంచనా ఎత్తానవా? మా గయ్యాలి అవ్వది. పెళ్లి కానంత వరకే మన వాళ్ళవ్వా, పెళ్ళైనాక మనల్ని పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. అన్నీ బతుకుంటే ఇన్ని కష్టాలు వచ్చినా అవసరం పోసుకొని నా బండ కొట్టుకుంటాను ఏంటి అది. అక్క బాధపడకు, నా పరిస్థితి అట్లనే ఉన్నాయి కానీ నాకు నేనే సరి చెప్పుకుంటాను. ఏం చేస్తావు? అదే అవ్వ నేను కూడా విన్నా మన ఎంకవ్వకి మీ కోడలు చెప్తాను నీ గురించి ముచ్చట. అది ఇంటే నాకు మత్తు బాధ అనిపించింది. ఓ ఏం చెప్పింది? ఎప్పుడు కొడుతి బాగా పీనాసి కొట్టుదానివాట, ఓర్వాట, కొడుకు కోడలు కలిసి ఉంటే ఎప్పటికీ ఏదో అనుకుంటుంటావాట, నల్లి ముచ్చదానివాట. నువ్వు దాచుకొని తింటావాట. అది నిజమేనా అని? ఓ దాన్ని నూరు బాబుల భూమి కట్టనదా నేను మా 5-6 రోజుల అనవసరంగా మన కొడుకుల గొంతులు కోసినాం మనం. ఇక మనం నిలబడకపోతే మనకి కిలిపిలేదే. వీడనే ఉండక దాని సంగతి చెప్పొస్తా. మళ్ళీ ఆయన నా పేరు చెప్పేవే. ఆయన పూర్తి ముండగా బాధ అయితేనే కానీ దాని అంతే చూసొత్తి. ఇప్పుడు నేను ఏమనకవ్వా, ఎందుకు వచ్చింది? నువ్వు ఉండు అంతే. అయ్యో నా నూరు పాడుగాను అనవసరంగా ఈ గయ్యాలని చెప్పినా కదా. ఏం రచ్చ చేస్తారు ఏమో. ఏందో అంత జీవితం కొడతాందో కొట్టించుకుంటాందో.